హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ మ్యాడీ. మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో చూసినట్లయితే నా పేరు మధురిమ. నా ఛానల్లో అన్ని మేకప్ అండ్ హెయిర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఏదైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు నేను కొన్ని స్కిన్ అండ్ హెయిర్ బాడీ కేర్ ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చేసాను అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. సో ఫస్ట్ నేను ఇది తీసుకున్నాను అనమాట, నివియా బాడీ బటర్ ఆర్ బాడీ లోషన్ సంథింగ్. ఇది యాక్చువల్గా నేను ఇంత ముందుకు ఇది యూస్ చేస్తుంటే ఈఓఎస్ బాడీ లోషన్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బాడీ లోషన్ అనమాట. నేను ఇప్పటివరకు యూస్ చేసిన దాంట్లో ఒక 3-4 బాటిల్స్ యూస్ చేసి ఉండొచ్చు ఇది. సో నాకు నార్మల్గా వెనిలా అండ్ రోజ్ సెంటెడ్ ఉన్న ఏ బాడీ లోషన్స్ అయినా నాకు ఇష్టము. సో అందుకనే ఇది ఈఓఎస్లో స్పెషల్గా ఇదే తీసుకుంటుంటే ఒక 3-4 బాటిల్స్ ఖతం చేసి ఉంటా ఇప్పటి వరకు. సో కంటిన్యూస్గా ఒకటే బ్రాండ్ యూస్ చేయడం కంటే కొంచెం డిఫరెంట్ చేంజ్ కోసం ఇది తీసుకున్నాను అనమాట. నివియా బ్రాండ్ ఇంతకుముందు కూడా నేను వాడాను, బట్ కోకో బటర్ ఎప్పుడు తీసుకోలేదు. నార్మల్గా బ్లూ కలర్ కంప్లీట్ బ్లూ కలర్ బాటిల్ ఉంటుంది కదా, అది వాడాను అనమాట. సో ఫస్ట్ టైం ఇది వాడుతున్నాను. అండ్ ఇది 48 hours మాయిశ్చరైజింగ్ ఉంటుందంట. సో చూద్దాము ఎలా ఉంటుందో. అండ్ స్మెల్ అయితే బాగానే ఉంది, నాకు ఓకే ఉంది. చెప్పాను కదా నాకు వెనిలా సెంటెడ్ ఉన్న బాడీ లోషన్స్ ఇష్టమని. సో ఫర్ ఎ చేంజ్ ఇది యూస్ చేస్తున్నాను ఇప్పుడు. ఐ మీన్ యూస్ చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ బాడీ స్క్రబ్. నేను ట్వైస్ ఏ వీక్ వాడతాను బాడీ స్క్రబ్స్. సో నేను వాడే బ్రాండ్ ఏంటంటే ట్రీ హట్ నుంచి. ఇది నా 4th or 5th టబ్ అనమాట. చాలా మోస్ట్లీ ఇదే బ్రాండ్లో నేను తీసుకుంటాను, బట్ డిఫరెంట్ సెంటెడ్ ఉన్నాయి తీసుకుంటాను. ఈసారి ఇది తీసుకున్నాను అనమాట, కోకో కొలాడా అని. సో స్మెల్ అయితే చాలా బాగుంది, కోకోనట్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అండ్ మీ స్కిన్కి మంచి ఎక్స్ఫోలియేట్ అనమాట ఇది. అండ్ ట్వైస్ ఏ వీక్ వాడండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను నార్మల్గా బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి వాడుతుండే, అవి బిట్ ప్రైసీ. ఇవి చాలా అఫోర్డబుల్ రేంజ్లో దొరికింది నాకు. జస్ట్ $7-8 వచ్చేస్తుంది. సో అది 20, ఇది $8. కంపారిటివ్లీ దానికన్నా ఇదే బెటర్ వర్క్ చేస్తుంది. సో ప్రైస్ అండ్ క్వాంటిటీ కూడా చాలా వచ్చింది. సో ఇది ఈజీగా 2-3 months అయితే వచ్చేస్తుంది. 2-3 months కంటే ఎక్కువే వస్తుంది, 4-5 months. సో మంత్లీ 4 weeks వేసుకున్న 8 times యూస్ చేస్తాం అంతే మంత్లీ. సో ఇది ఈజీగా 3 months వరకు అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. సో నేను నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది తీసుకున్నాను ఈకో స్టైల్ నుంచి హెయిర్ జెల్. సో ఫస్ట్ టైం నేను తీసుకోవడం హెయిర్ జెల్, ఇంతవరకు ఎప్పుడు యూస్ చేయలేదు, బట్ ఇప్పటి నుంచి యూస్ చేయాలి, ఎలా ఉంటుందో చూడాలి యూస్ చేసిన తర్వాత. సో క్వాంటిటీ అయితే చాలా బాగుంది. ఇది $3-4 అనుకుంటా అంతే. క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది. సో నేను కూడా యూట్యూబ్లో చూసే తీసుకున్నాను ఇది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాడడం చూసాను నేను ఇది. సో అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. మాయిశ్చరైజ్, స్మూత్స్ అండ్ షైన్ అని ఉంది దీని మీద. సో వాడి చెప్తాను దాని గురించి. ఇప్పుడైతే నాకేం తెలియదు దాని గురించి. సో ఫస్ట్ టైం నేను కూడా తీసుకోవడం. సో నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. సో కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది కూడా హెయిర్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది ఇట్స్ ఎ 10 బ్రాండ్ నుంచి లివింగ్ ప్రోడక్ట్ అనమాట, హెయిర్ లివింగ్ కండిషనర్ లాగా. సో ఇది నార్మల్గా స్ప్రే చేసి వదిలేయడమే, స్టైల్ చేసుకోవడం అంతే. సో కండిషనరే, బట్ త్రూ అవుట్ వచ్చుకోవాలి. సో నైస్. నేను తీసుకున్న ప్రోడక్ట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇప్పటి వరకు. ఎందుకంటే నాలాగే ఎవరికైనా డ్రై రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది మంచి స్మూత్నింగ్ ఇస్తుంది అండ్ హెయిర్ని మంచి నరిషింగ్ చేస్తుంది. అండ్ ఇది హీట్ ప్రొటెక్టింగ్ కూడా అనమాట, ఐ మీన్ థర్మల్ ప్రొటెక్టర్. డీటాంగిల్స్, హెల్ప్స్ ప్రొటెక్ట్ హెయిర్ కలర్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. షైన్ ఇస్తుంది, ఫ్రీజ్నెస్ని తక్కువ చేస్తుంది, యూవీ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రోటీన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. హెయిర్ ఎన్హాన్స్ హెయిర్ న్యాచురల్ బాడీ అంట. స్ప్లిట్ ఎండ్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. 10 benefits ఉన్నాయి దీంట్లో, అందుకే ఇట్స్ 10 అని పెట్టినట్టున్నారు. అండ్ నేను యూస్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ, నాకు నచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నాను ఈ ప్రోడక్ట్. సో మీకు కూడా ఎవరికైనా రఫ్ హెయిర్, డల్ హెయిర్, డ్రై హెయిర్, ఫ్రీజీ హెయిర్ ఇలాంటి ఏమన్నా ఉంటే ఇది తీసుకోండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. ఈ బ్రాండ్ బాగా నచ్చింది. నెక్స్ట్ టైం దీంట్లో షాంపూ అండ్ కండిషనర్ కూడా తీసుకుంటాను, అంత బాగా నచ్చింది. సో నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సో చాలా ఉన్నాయి చూపించేది. సో నెక్స్ట్ నేను ఈ ఫేషియల్ టోనర్ తీసుకున్నాను. సో ఇది రోజ్
పెటల్స్ నుంచి ఉన్న ఒక ఫేస్ టోనర్. చెప్పాను కదా నేను రోజ్ అండ్ వెనిలావి ఏమన్నా తీసుకుంటాను. సో ఫేస్కి అయితే రోజ్ చాలా యూస్ చేస్తాను, రోజ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మేకప్ రిమూవర్ తీసుకున్నాను అనమాట, క్లెన్జింగ్ వాటర్. సో ఇందులో కూడా రోజ్ ఉంది చూడండి. సో ఇది హైడ్రేటింగ్ కూడా ఉంటుంది అని ఇది తీసుకున్నాను. సో మేకప్ అయితే మంచిగానే రిమూవ్ అవుతుంది. గార్నియర్ తెలిసిన బ్రాండ్ ఇది చాలా మందికి. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఒక ఫేస్ స్క్రబ్ తీసుకున్నాను అనమాట. ఇది ఒక ఫేస్ స్క్రబ్ తీసుకున్నాను. ఇంకా వాడలేదు, వాడటాక చెప్తాను ఎలా ఉందో. అండ్ నేను బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి ఒక హైడ్రేటింగ్ ఫేస్ క్రీమ్ తీసుకున్నాను విత్ హైలరానిక్ యాసిడ్, విటమిన్ B5 అండ్ షే బటర్. సో ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ లో ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. అండ్ హెయిర్ కి రిలేటెడ్ షాంపూ అండ్ కండిషనర్స్ వచ్చాయి, అండ్ మాయిశ్చరైజర్స్ వచ్చాయి, లిప్ బామ్స్ వచ్చాయి, అండ్ హ్యాండ్ వాష్. ఇవి ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు కొత్తగా అయితే మాయిశ్చరైజర్స్, ఫేస్ మాస్క్లు వచ్చాయి అనమాట. స్మెల్ అయితే ఓకే ఉంది, బట్ ఎలా ఉంటుందో యూస్ చేసి చెప్తాను. అండ్ ఒక ఐ క్రీమ్ తీసుకున్నాను నేను, ఇది లారియల్ ప్యారిస్ నుంచి. ఇది ఒక ఐ క్రీమ్ తీసుకున్నాను. నాకు నార్మల్గా డ్రై అండ్ రైస్ అనమాట. సో అందుకని ఒక ఐ క్రీమ్ తీసుకున్నాను. సో ఇది కూడా ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. ఇంతకుముందుకు బయోసెన్స్ ఏదో ఉండే ప్రోడక్ట్, నేను నాకు గుర్తులేదు బ్రాండ్ పేరు, బట్ అది యూస్ చేస్తుండే. సో ఇది అనమాట ఐ క్రీమ్. సో అది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చూపించేవి చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్స్ అనమాట. ఇప్పటి వరకు చూపించిన ప్రోడక్ట్స్ అన్ని మీకు ఎంతవరకు యూస్ఫుల్ అవుతాయో నాకు తెలీదు, బట్ ఇప్పుడు చూపించే ప్రోడక్ట్ మాత్రం పక్కా యూస్ఫుల్ అవుతాయి. బికాస్ ఇవి ట్రావెలింగ్కి ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ట్రావెల్ ఫ్లైట్లో కానీ, బస్లో కానీ, ట్రైన్లో కానీ, ఎప్పుడు వెళ్ళినా, అసలు ఎక్కడికి వెళ్ళినా ఇది పక్కా యూజ్ అవుతాయి అనమాట. సో ఒకటి వచ్చేసి వ్యాజిలిన్ స్టిక్. సో ఇది బాడీలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు డ్రైనెస్ ఉంటే. సో ఇది ఆల్ ఓవర్ బాడీ బామ్ జెల్లీ స్టిక్. సో ఎప్పుడైనా స్కిన్ డ్రై అయితే పెద్ద పెద్ద బాడీ లోషన్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళాం కదా బ్యాగ్లో. సో ఇది ఒకటి బ్యాగ్లో పడేసుకుంటే కథం. సో ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఇలా ఓపెన్ చేసి ఇలా వస్తుంది ప్రోడక్ట్, అంటే స్టిక్ ఇలా అప్లై చేసుకోవడమే. సో వ్యాస్లిన్ మీకు అందరికి తెలిసిందే ప్రోడక్ట్, దీని గురించి ఫార్ములా అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నీకు ఫేస్ మాయిశ్చరైజర్ అక్కర్లేదు, ఐ క్రీమ్ అక్కర్లేదు, లిప్ బామ్ అక్కర్లేదు, ఇవన్నీ అక్కర్లేదు, ఇది ఒకటి ఉంటే. సో ఇదొకటి తీసుకుంటే చాలు. అన్ని ఇది ఆల్ ఓవర్ ఫేస్ అప్లై చేసుకోవచ్చు. అండర్ ఐస్ కింద అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ అరౌండ్ మౌత్ అప్లై చేసుకోవచ్చు, లిప్స్ మీద అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్కడ డ్రైనెస్ ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇది ఫేస్కి, ఇది బాడీకి అనమాట. ఈ రెండు ది బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట నేను తీసుకున్న వాటిలో ఇప్పటి వరకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్. మిగతా అన్ని జనరల్ బేసిక్ ప్రోడక్ట్స్. సో ఇందులో షిమ్మర్ కూడా ఉంటుంది ఈ వ్యాజిలిన్ స్టిక్లో. సో నేను అది కూడా చూపిస్తాను. సో కొంచెం గ్లో కావాలి అనుకుంటే బాడీ మీద అది అప్లై చేసుకోండి. ఏ గ్లో అవసరం లేదు అనుకుంటే జస్ట్ సింపుల్ నార్మల్ స్టిక్ అంతే. సో ఇవి అనమాట నేను తీసుకున్న ప్రోడక్ట్స్. ఇందులో మీకు ఏవే ప్రోడక్ట్స్ నచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.